ఏమి లేదమ్మా, రాత్రి వద్దంటే వినకుండగా ఆ బజార్లో ఏగల వాళ్ళ బెల్లపు జీలే తెప్పించుకుని తిన్నది, అందుకు అడిగాను. పాలు తీసుకోండి మావయ్య. వేడిగా ఉన్నాయమ్మా, చల్లారాక తాగుతానమ్మా. అలాగే మావయ్య. ఇవాళ పేపర్ చూసావమ్మా? చూడలేదే. ఎవరో దుర్మార్గుడు కట్నం తీసుకురాలేదని పెళ్ళాన్ని అన్యాయంగా రోకల బండతో కుడి చంపేశాడట. అయ్యో పాపం. అటువంటి జైలుకి కోర్టుకి తిప్పకూడదమ్మా. మరేం చేయాలి మావయ్య? ఆడవాళ్ళందరికీ తల రోకలిచ్చి అలాంటి ఎదవకి తల పగలగొట్టమని చెప్పాలి. ఆ రోజులు కూడా దగ్గరలోనే రావాలమ్మా. ఆడ కూతుళ్ళు ఇటువంటి మగ రాక్షసుల్ని చంపేటప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. మావయ్య, మీలాంటి మంచి నాయకులు పూనుకుంటే గాని ఈ దేశంలో స్త్రీలకి న్యాయం జరగదు. మరేనమ్మా, నేను తల్లి కడుపులో బయట పడేటప్పుడే ఆడవాళ్ళని కాపాడటమే నా జీవిత లక్ష్యం అనుకున్నా. కాకపోతే అప్పుడు మాటలు రాక పైకి అనలేదు. నాకు తెలీదా మావయ్య మీ గురించి? మావయ్య, పాలు చల్లారిపోతాయి, తాగండి. అలాగేనమ్మా. అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యా, అయ్యో దేవుడు, ఏంటి అలా పడిపోయావు? బాబా చూసి దిగాలి కదా. పడిపోవడం నాకేమన్నా ముచ్చట? కాలు జారి పడ్డాను. కాలు జారితేనే పడతారు. మరి అదేంటి, నువ్వు చిన్న పిల్లవా దడదండ రావడానికి? చూసుకొని రావద్దు. రెస్ట్ తీసుకోవాలని కాతయ్య. కూర్చో, అలా కూర్చో. టాబ్లెట్లు వేసుకుందామని కిందకు వచ్చానమ్మా. అమ్మా, నువ్వు నీరసంగా ఉన్నావు కదా, ఆ పాలు తాగు. ఇప్పుడు వద్దండి, కడుపులో దేవుతుంది. తాగితే అన్ని చదువుకుంటాయి, తాగవే. వద్దండి. అత్తయ్య. అదేంటమ్మా? మావయ్య, అది ఈ చక్కెర లేని పాలు మీకోసం తెచ్చాను. అత్తయ్యకి వేరే పాలు తెస్తాను. సరే, మీరు తాగండి. సరే, నువ్వు వెళ్ళి స్పూన్ చక్కెర తీసురా, నువ్వు తాగవా. అత్తయ్య, పాలు చల్లారిపోయాయి, వేడి చేసి తీసుకొస్తాను. పాలు పడకే, తగ్గిపోద్ది. చూసి నడాలి కదా. పొరపాటున ఈ పాలు అత్తయ్య గనక తాగుంటే ఆవిడ చావుకి నేనే కారణం అయ్యుండేదాన్ని. కథ మొత్తం తలకిందులయ్యేది. సమయం చూసి వాణ్ణి దెబ్బతీయాలి. నమస్కారం. నమస్కారం అండి. కార్తిక్ ఎలా ఉన్నా? రండి. రండి. కాస్త తగ్గిందా బాబు? పర్వాలేదమ్మా. రండి.
నమస్తే మావయ్య గారు. లేవద్దు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి, నొప్పి తగ్గడం లేదు. బావగారు, నాకు తెలిసిన డాక్టర్కి పెద్ద ఆర్థో హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక రూమ్ తీసుకొని అందులోనే కార్తీక్ని కట్లు విప్పేదాకా అక్కడ ఉంచితే. వద్దండి, ఇక్కడే అయితే వాళ్ళమ్మ నేను దగ్గరుండి చూసుకుంటాం. అది కాదన్నయ్య గారు. అమ్మా, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంటి పొట్టున ఉంటుంది ఇప్పుడేనమ్మా. వాడికి అన్నీ తెలిసి వస్తున్నాయి. మమ్మల్ని చూస్తూ వాడు తన తప్పులతో కుమిలిపోతున్నాడు. ఇక నుంచి వాడు పూర్తిగా మారిపోతాడమ్మా. ఇక్కడే ఉంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అవును మావయ్య గారు, ఇప్పుడే నా బాధ్యతలు గుర్తుకొస్తున్నాయి. దయించి నన్ను ఎక్కడికి కదపకండి. చూసారా మావయ్య గారు, మా అమ్మ మళ్ళీ ఇన్నాళ్ళకి నన్ను చిన్నపిల్లాడిని చేసి సాకుతోంది. ఇక నుండి నేను ప్రయోజకుడినై అమ్మా నాన్నకు కన్న కొడుగ్గా బాధ్యత తీర్చుకుంటాను. చాలా సంతోషం కార్తీక్. నువ్వేం కంగారు పడకు, త్వరలోనే కోలుకుంటావు. నువ్వు కోలుకున్నాక నీకు ఎక్కడ ఏ ఉద్యోగం కావాలన్నా నేను ఇప్పిస్తాను. వాడు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు బావగారు, మంచిగా ఉంటానని మాటిస్తున్నాడు. అదే మాకు 10,000. మనిషిలో మార్పు చాలా సహజం బావగారు. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళొస్తాం బావగారు. వస్తామమ్మా. మంచిదన్నయ్య గారు. వస్తాం వదినా. వస్తాను కార్తీక్. జాగ్రత్త. అలాగే మావయ్య గారు. మీరు ఉండండి బావగారు, మేము బయలుదేరుతాం.
అరే పట్టుకో పట్టుకో లెగ్గు రేయ్ అడవరా చూడు అతయ్య మావయ్య అతయ్య మావయ్య ఎక్కడ ఎక్కడ అత్తయ్య? ఏడి ఏం జరిగింది ఏంటి మావయ్య ఎవడో నన్నే చంపడానికి వచ్చాడమ్మా మిమ్మల్నా ఆ, నన్నే చంపడానికి వచ్చాడంటే వాడు సావు దగ్గర పడిందనమాట. ఎవరు మావయ్య మిమ్మల్ని చంపాలని చూసింది అడగొద్దమ్మా, వాడికి వారం రోజుల్లో చిన్నదినం ఫిక్స్ చేస్తాను. దేవుళ్ళ లాంటి మిమ్మల్ని ఎవరు చంపుతారండి? నువ్వు నోరు కూర్చొని పైకి వెళ్ళు. గౌరీ నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నాకు బయట ఎవరు శత్రువులు లేరు మావయ్య. అవును నీకు లేరు, కానీ నాకున్నారే. ఎందుకైనా మంచిది, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే మావయ్య. బయట ఇద్దరు రౌండీలు పెట్టాను, వాళ్ళు ఉండగా ఈడు వచ్చాడంటే రేపు నుంచి బందోబస్తు పెంచాలి. అలా చేయండి మావయ్య. మెలకు వచ్చింది కనుక సరిపోయింది, లేకపోతే నన్ను చంపి చూడే. ఎవరై ఉంటారు మావయ్య? కంగారు పడకమ్మా, నా శత్రువు అన్నవాడు పుట్టడు. నా శత్రువుని తెలుసుకున్నాక వాడు బ్రతుకున్నాడు. ఇది నా సిద్ధాంతం. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్త అమ్మా. పోయి పడుకో. అయ్యో అయ్యో మావయ్య, ఆగమ్మా, నేను తాతాజీని. తాతాజీ నువ్వా? అవునమ్మా, నేనే. నువ్వు మా మావయ్యని చంపాలనుకున్నావా? అవునమ్మా. రామ్మా, వివరంగా చెప్తాను, కూర్చోమ్మా. కూర్చోమ్మా. మీ ఉప్పు తిని మీకే ద్రోహం తలపెట్టాలనుకున్న పాపిని. తాతాజీ అవునమ్మా, నా బిడ్డ పెళ్లి కోసం మీ నాన్నగారికే ద్రోహం తలపెట్టాను. కానీ ఆ ఎమ్మెల్యే గాడు నా కూతురు పెళ్లికి డబ్బిస్తానని మోసం చేశాడు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో నా కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోయిందమ్మా. నా పాపానికి నా కూతురు బలైపోయిందమ్మా. భగవంతుడు ఇలా నాకు శిక్ష విధించాడమ్మా. ఏడవకు తాత, నువ్వు ఆ రాక్షసుడిని అంత తేలిక ఎలా చంపగలుగుతావు? కసమ్మా, కసి. వాణ్ణి ప్రాణాలతో ఉండనీయకూడదు అనుకున్నాను. నేనేమైనా పర్వాలేదు, వాణ్ణి చంపాలి. ఆవేశపడుకు తాత, వాడు నీకంటే నాకే ఎక్కువ ద్రోహం చేశాడు. నేను నీలాగే తొందరపడ్డాను, కానీ తొందరపడితే వాడిని చంపలేమని నిర్ణయించుకున్నాను. వాడెంత తెలివిగా మన కుటుంబాన్ని నాశనం చేశాడో అలాగే వాడిని మనం నాశనం చేయాలి. ఎలాగమ్మా, ఎలాగా? అంత తేలిక సమాధానం దొరకదు. ముందు నువ్వు వెనక దారి నుంచి వెళ్ళిపో, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అలాగేనమ్మా, అలాగే. తాతాజీ జాగ్రత్త. అలాగేనమ్మా.
అమ్మా అబ్బా అబ్బో అమ్మా అమ్మా అయ్యో అమ్మా అబ్బా అయ్యో అమ్మా అమ్మా రేయ్, నానా అయ్యో నానా అమ్మా అయ్యో అమ్మా అమ్మా ఏమిటన్నా? నానా నానా బాబు ఏం బాబు నొప్పులేం తగ్గలేదా? తగ్గలేదు నాన్న రాత్రి అయ్యే కొద్దీ నొప్పి పెరుగుతోంది. ఏమండి పోషణ నొప్పి పెట్టారు కాదేమోనండి. బాబు ఇదిగో నైనా ఇంకో మాత్ర ఇస్తాను వేసుకో. ఇప్పటికే 2 వేసుకున్నానమ్మా. అదేమిట్రా డాక్టర్ గారు ఒక్క నిద్ర మాత్రమే వేసుకోమన్నారు నిన్ను? వేసుకున్నాను నాన్న. నిద్ర మాత్రలు కూడా పనిచేయడం లేదు. అమ్మా అబ్బా నొప్పి అమ్మా కార్తీక్ అయ్యా బాబు నొప్పి అమ్మా 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 నానా నొప్పి అమ్మా నొప్పి. ఏమండి ఎక్కడికండి? నేను ఇప్పుడే వస్తాను, తలుపేసుకో. ఏమండి అమ్మా 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 నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదా. పదే పదే అదే మాట అనొద్దున్నారా? అమ్మా బిడ్డలు కాకపోతే ఇంకెవరు బాధ పెడతారా కన్న వాళ్ళని. అమ్మా నాన్న కాస్త పోచుకున్నా నిద్రపోతే అది తగ్గిపోతుంది. జానకి ఒకసారి ఇలా రా. అమ్మా వస్తాను నాన్న, ఇప్పుడు వస్తాను. నొప్పి అమ్మా అమ్మా అబ్బా నొప్పి. ఏమిటండి ఆ? ఇది వాడికి ఇవ్వు. ఏమిటండి ఇది? ఇది వాడికి ఇవ్వు. ఏమిటండి ఇది? మీరు మీ చేతులతో బ్రాంతి బాటిల్ తీసుకొచ్చారా? ఏం చేయనే, వాడి బాధ చూడలేకపోతున్నాను. వాడికి ఇది అలవాటు. ఇది తాగితేనన్నా వాడు బాధ మర్చిపోయి నిద్రపోతాడేమోనని. ఏనాడు దీన్ని తాగని నేను కొనుక్కొచ్చాను. ఏమండి తండ్రిగా కొడుక్కి బ్రాందీ ఇచ్చినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. నువ్వే వెళ్ళి వాడికి ఇవ్వవే. ఏమండి ఆ? తల్లిగా నువ్వు మాత్రం ఎలా ఇవ్వగలవు? ఓ పని చేయి, ఇది తీసుకెళ్ళి వాడి తల దిండి కింద పెట్టు. మీ నాన్న ఇచ్చాడని చెప్పు. వెళ్ళు. నాన్న ఎందుకమ్మా పిలిచారు?
అబ్బా ఏం లేదురా, అమ్మా అమ్మా నీకోసం ఏదో తీసుకొచ్చారు, నిండి కింద పెట్టమన్నారు. నాకు లోపల పనులున్నాయి, మంచినీళ్ళు గ్లాస్ ఇక్కడే ఉన్నాయి. నొప్పిగా ఉంది. అబ్బా అమ్మా నాన్న అమ్మా 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 అమ్మా